హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ రఘు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో ఒక మంచి ఫోటో ఎడిటింగ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో ఆ ఫోటో ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఏ విధంగా ఉంటుంది. సో అలాంటి ఫోటో ఎడిటింగ్ మనం జస్ట్ 5 minutesలో చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది మనం ఇవాళ వీడియోలో క్లియర్గా చూద్దాము. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన విషయం లేకుండా ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఇంకా లేట్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. మొబైల్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత మనకు ముందుగా పిక్సార్ట్ అండ్ స్నాప్సీడ్ అయితే మనకు కావాలి. సో ఇది అయితే మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ చేసి పిక్సార్ట్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీకు సంబంధించిన ఒక ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు డ్రా అనే ఆప్షన్ ఉంటుంది కింద. డ్రా మీద క్లిక్ చేసి మీరు కింద మీకు సింబల్స్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన ఫ్రేమ్ ఎంత ఉండాలని సైజ్ ఎంత ఉండాలని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఓకే అని టైప్ చేసిన తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి మీకు సైడ్కి కలర్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు కావాల్సిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఫ్రేమ్స్ అయితే స్క్వేర్ బాక్స్ అయితే పెట్టిస్తున్నాము. స్క్వేర్ బాక్స్ మీకు నచ్చిన కాడ మీరు పెట్టుకోవచ్చు. ఏదైతే మీకు కలర్ కావాలి, ఏదైతే మీకు బ్లాక్ అండ్ వైట్ ఉండాలి అనుకున్నారో ఆడ మీరు పెట్టుకోకుండా ఏదైతే మీరు కలర్ కావాలి అనుకున్న చోట ఒకటే మీరు ఆ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మీరు ఇంకా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా కల్పించడానికి ఇవిడైతే చేస్తున్నాను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది. బాక్స్ స్క్వేర్ బాక్స్ ఇది. సో ఈ విధంగా మీరు స్క్వేర్స్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఏం చేయాలి అనేది. సో నిదానంగా ఉంటుంది వీడియో అనేది, చాలా లెంతీగా ఉంటుంది. ఎండ్ వరకు వాచ్ చేయండి. లెంతీగా అంటే మీకు 5-6 minutes ఉంటుంది అంతే, ఎక్కువ అయితే ఉండదు. సో నేనైతే స్క్వేర్ సెట్ చేసుకున్నాను. పైన మీకు టిక్ మార్క్ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీకు అక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన హోమ్లోకి వచ్చేద్దాం. మనం ఇప్పుడు స్నాప్సీడ్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయని మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. మీరు ఎప్పుడైతే సేవ్ చేసుకున్నారో అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ మీకు ఇక్కడ మీకు నచ్చిన ఫిల్టర్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నేనైతే పోర్ట్రేట్ అని ఒక ఫిల్టర్ ఉంది, దాన్ని అప్లై చేశాను. టిక్ మార్క్ ఇచ్చేసాను కింద. ఇప్పుడు మనం టూల్స్లోకి వెళ్ళిపోదాం. టూల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు సైడ్కి బ్లాక్ అండ్ వైట్ అని కనిపిస్తూ ఉంటుంది టూల్స్లో. దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన బ్లాక్ అండ్ వైట్ కలర్ని బట్టి మీరు అది ఎంత బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి అని మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయడమే వస్తుంది. సో పైన మీకు సింబల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయగానే మీరు వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేయండి. మీకు బ్లాక్ అండ్ వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మధ్యలో బ్రష్ సింబల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే కింద మీకు ఐ బటన్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు కొంచెం పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడైతే మనము ఫోటోని అయితే జూమ్ చేస్తున్నాం. జూమ్ చేసి మనమైతే రబ్ చేద్దాం. ఎక్కడైతే మనకు బ్లాక్ అండ్ వైట్ కావాలి అనుకున్నారో అక్కడ మొత్తం మీరు రబ్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా అయితే రబ్ చేస్తున్నానో అదే విధంగా మీరు ఫోటోని కూడా మీరు రబ్ చేసుకోవాలి ఎక్కడైతే మీరు బ్లాక్ అండ్ వైట్ కావాలి అనుకుంటున్నారో. సో నేను మొత్తం రబ్ చేసి మీకు చూపిస్తాను. అంతవరకు మీరు వాచ్ చేయండి ఏ విధంగా రబ్ చేయాలి ఏం కథ అనేది. సో మీరు క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఆల్రెడీ నేనైతే ఫోటోని అయితే మొత్తం ఎడిట్ కంప్లీట్గా రబ్ అయితే చేసుకున్నాను. ఎక్కడైతే నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకున్నానో అక్కడ మొత్తం నేను రబ్ చేసుకున్నాను. సో ఇంకా టాప్లో మాత్రం ఒకటే ఉంది. సో అక్కడ నేను పర్ఫెక్ట్గా రబ్ చేసుకుంటాను. రబ్ చేసిన తర్వాత నేను ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. సో మీరు మా ఛానల్కి ఇంకా కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన విషయం లేకుండా ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ లేదా ఫోటో ఎడిటింగ్ లేదా చాలా రకమైన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మన ఫోటో అనేది. సో మీకు కావాలనుకుంటే సెలెక్టివ్లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించిన సాచురేషన్ అవన్నీ ఇంకా కంప్లీట్గా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇంతవరకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను.
సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది స్క్వేర్ బాక్స్ షేప్లో మనము ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది. ఇది అన్నమాట మనకు ఫోటో అయితే మనం కింద ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మనకు గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఫోటోని అయితే చూపిస్తాను చూడండి. సో నేను హోమ్లోకి వచ్చేసాను, గ్యాలరీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. సో ముందుగా ఈ విధంగా ఉండే, స్టార్టింగ్లో ఈ విధంగా ఉండే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ కూడా చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా మరో వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దిస్ Raghu signing off. Goodbye and take care.